టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకోవాల్సిన పరిస్థితి భారత్ది. మొదట బ్యాటింగ్ భారత్కి ఎందుకు ఇచ్చామా అన్నటువంటి బాధ ఇప్పుడు న్యూజిలాండ్కి తగిలింది. శాంసన్ 59 పరుగులు, స్టార్టింగ్ అభిషేక్ శర్మ 21 బంతుల్లోనే 52 పరుగులతో మొట్టమొదటిసారి ఈ సిరీస్ మొత్తం మీద అద్భుతమైనటువంటి ఆట ఆడుకొచ్చాడు. శాంసన్ శర్మ కలిసి 98 పరుగులు, శాంసన్ కిషన్ కలిసి 105 పరుగులు భారీగా చేస్తే ఆ తర్వాత హార్దిక్ పాండ్యా 16కే అవుట్ అయిపోయినటువంటి సిచ్యువేషను. మొత్తం మీద చిట్ట చివరిలో శివన్ దుబే సిక్సర్లతో బాధ వదిలిపెట్టాడు. 255 పరుగులు 5 వికెట్ల నష్టానికి. 255 అనేది ఫైనల్స్లో అతిపెద్ద స్కోరు. మొన్న సెమీఫైనల్స్లో 253కి ఏది వాళ్ళకి సెట్ చేశారు. 253 మనం కొట్టి 254 వాళ్ళు కొట్టాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు న్యూజిలాండ్ విజయానికి కావాల్సిన 256 పరుగులు, 12.8 స్ట్రైక్ రేటుతో బాధ వదిలిపెట్టారు. మధ్యలో సూర్యకుమార్ యాదవ్ ఫెయిల్యూరు భారీగా కనబడుతోంది. అదే సందర్భంలో అభిషేక్ శర్మ మాత్రం ఇవాళ తన ప్రతిభను ప్రదర్శించగలిగాడు. సేమ్ టైం సంజు శాంసన్ సెంచరీకి దగ్గరలో మిస్ అయ్యాడని చెప్పాలా. మొన్నటి మ్యాచ్ తరహాలో ఈసారి వరుసపెట్టి బాధి వదిలిపెట్టాడు. శాంసన్ ఉన్నంతసేపు తుఫాన్ ఇన్నింగ్. శాంసన్ ఇటు ఇషాన్ కిషన్ పోటీలు పడి 4లు 6లు బాధి వదిలిపెట్టారు. ఒకే ఓవర్లో 3 వికెట్లు పడిపోవడంతో ఆ తర్వాత దెబ్బతిండమైంది. బాధ్యతగా ఆడాల్సినటువంటి సునీల్ కుమార్ యాదవ్ మరొకసారి కెప్టెన్ ప్రెజర్తో వెనక్కి తిరగడం జరిగింది. ఈ సిరీస్ మొత్తం మీద కూడా T20 వరల్డ్ కప్లో కంప్లీట్గా చేయలేకపోయింది. అంటే ఒక బలమైన ముద్ర వేసుకునే బ్యాటింగ్ చేయలేకపోయినాడు కెప్టెనే అని చెప్పాలి. ఇంకొక వైపున చివరిలో తిలక్ వర్మ ఇటు శివన్ దుబే ఇద్దరూ కలిసి ప్రయత్నించారు. అయితే శివన్ దుబే చిట్ట చివరి ఓవర్లో బాధి వదిలిపెట్టడం వల్ల 255 స్కోర్ సాధ్యమైంది. మొత్తం మీద మంచి స్కోర్, నో డౌట్ ఎట్ ఆల్. యాక్చువల్గా 284 దాకా వెళ్తదనుకున్నటువంటి సిచ్యుయేషన్ నుంచి చిట్ట చివరిలో కంట్రోల్ చేసుకురాగలిగారు. సీజన్ ఓవర్లో వరుసపెట్టి ఆపేటప్పటికి అక్కడి నుంచి బ్యాటింగ్ కంట్రోల్ అవుతా వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ చివరిలో శివం దుబే బాధడం వలన ఇదంతా సాధ్యమైంది. ఇక బౌలింగ్, మన బౌలర్లు జాగ్రత్తగా, ఫీల్డింగ్ జాగ్రత్తగా, న్యూజిలాండ్ ఫీల్డర్ లాగా మనోళ్ళు కూడా ఫీల్డింగ్ చేసి బౌలర్లు పూర్తి స్థాయిలో బుమ్రా తరహాలో చేస్తే సులభమైన విజయం సాధ్యం.